పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. భార్య, కుమార్తె, కుమారుడు హైదరాబాద్లో ఉంటుండగా శ్రీనివాసరావు మాత్రం తన తల్లి సత్యవతితో కలిసి పిఎం పాలెంలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావు అప్పుడప్పుడు హైదరాబాద్లోని భార్యాపిల్లల వద్దకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఆయన కుమార్తె హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. ఆమెకి పెందుర్తి సమీపంలోని చనువుశ్రీవాడకు చెందిన బ్యాంక్ ఉద్యోగితో ఈ ఏడాది మార్చిలో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 25న వివాహం చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. కుమార్తె పెళ్లికి సంబంధించి బంధువులు, స్నేహితులకు కార్డులు పంపిణీ చేయడంతో పాటు ఏర్పాట్లన్నీ శ్రీనివాసరావు పూర్తి చేశారు. ఇంతలో ఏమైందో కానీ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు పెళ్లి కుమారుడి తరపు వాళ్ళు శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో ఆయన పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్ళి పెళ్లి రద్దు చేసుకోవద్దని కాళ్ళ వేళ్లపడి వేడుకున్నారు. కానీ వారి నిర్ణయం మారకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయనగరంలో పెళ్లికి వెళ్తున్నానని తల్లికి చెప్పి మంగళవారం అంటే ఈ నెల 25 రాత్రి 7 గంటల సమయంలో శ్రీనివాసరావు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరు సత్యవతికి ఫోన్ చేసి, మీ కుమారుడి కారు పిఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద సర్వీస్ రోడ్లో ఉంది, ఆయన చనిపోయి ఉన్నాడు, పక్కన సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె గాజువాకలో ఉంటున్న తన అల్లుడు, కుమారుడు, బావమరిదికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్ళారు. కాగా శ్రీనివాసరావు తన తీవ్ర మనస్తాపానికి గురయ్యానని హైదరాబాద్లో ఉంటున్న తన కుమారుడితో పాటు గాజువాకలో ఉంటున్న సోదరి భర్త, తన బావమరిదికి, స్నేహితుడికి సూసైడ్ నోట్ వాట్సాప్లో పంపించారు. మృతుడు శ్రీనివాసరావు తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.